సైన్యం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం గారి 104వ జయంతిని పురస్కరించుకొని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ నాయకత్వంలో ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇవాళ ధర్మభిక్షం గారు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజామునికి వ్యతిరేకంగా దొరల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు ఉన్నటువంటి పీడిత ప్రజలకు లక్షలాది ఎకరాల భూములు వంచి ప్రజల్ని చైతన్యపరిచి ఆ రోజు ఇవాళ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన పెద్ద సాయుధ పోరాట పంతాలో పనిచేసి ఆ రోజు 4000 మంది అమరవీరులైనటువంటి ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ధర్మభిక్షం గారు తదనంతరం పార్లమెంటరీ వ్యవస్థలో ఉడకంగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజల సమస్యల కోసం విస్తృతంగా పార్లమెంటును వేదిక చేసుకొని ఎన్నో పోరాటాలు చేసి ప్రజలు సమస్యలు పరిష్కరించడం లోపల చాలా త్యాగంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించాడు. అలాగే గీత కార్మికులు కానీ సబ్బండ కులాల యొక్క హక్కుల కోసం ఆయన నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల కోసం పెళ్లి చేసుకోలేదు, సొంత ఆస్తి లేదు, అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టే ప్రజలకు ఎంతో మేలు జరిగింది. వాస్తవంగా అలాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనము ఆ ఫలాలని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ అక్కడ ఉన్నటువంటి దోపిడీ పాలవర్గ పార్టీలు ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళని మనం స్మరించుకుంటే వాళ్లకు గుండెల్లో బాంబులు వేసినట్టుగా ఉంటుంది. వాస్తవంగా వాళ్ళ ఆశయ సాధనం కొనసాగించడం అంటే ఇవాళ జయంతి వర్ధంతులే నిర్వహించడం కాదు. నిజంగా వాళ్ళు చేసిన త్యాగంలో మనం 5% చేస్తే, ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళు చేసిన త్యాగంలో 5% మనం చేస్తే ఈ బీసీలకు మన బహుజనులకు రాజ్యాధికారం ఈ 2029లోనే వస్తుంది. ఇవాళ పార్లమెంటు మీద ఎర్రకోట మీద మన బీసీల జెండా ఎగరేస్తాం, మన బహుజనుల జెండా ఎగరేస్తాం. కాబట్టి ఆ వీరులని ఆ ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఈరోజు ప్రజల కోసం పనిచేసినట్టయితే మనకు రాజ్యాధికారం ఎంతో దూరం లేదు. కాబట్టి నిజంగా ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరం గుడకంగా ఇలాంటి అమరవీరులను స్ఫూర్తి తీసుకొని మనం పనిచేసినట్టయితే మనకు ఖచ్చితంగా మన రాజ్యం వస్తుంది. కాబట్టి ఆ అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి మనం పోరాటం చేసి మన రాజ్యం దక్కించుకోవడమే. కాబట్టి మనం అందరం పోరాటంలో ముందుకు సాగాలి ఆయన స్ఫూర్తి తీసుకోనని బహుజనులకు బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జోహార్ ధర్మభిక్షం గారికి.